ఇస్తుర్రా దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నారు? మీ నలుగురు ఎస్ఐలు, ఏసీపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు ఫస్ట్. Your chief minister is under trial. Why is that case slow? Hey, Rania ka over ni. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా, ఎవరన్నా రాని రా, తీయక. ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటకు వెళ్ళగొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది. మళ్ళీ టీఆర్ఎస్ని ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ని ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిండని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Indoor. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసి